హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లోనే జిమ్కి వెళ్ళకుండా చెస్ట్ వర్కౌట్ ఎలా చేసుకోవాలి అండ్ ఎన్ని వేరియేషన్స్ చేయాలి, వేరియేషన్కి ఎంతెంత కౌంట్ చేసుకుంటే బెటరు అనేది ఫస్ట్ అయితే చూసేద్దాం. మ్యాక్సిమం వీలైతే జిమ్కి వెళ్ళడానికి చూడండి. జిమ్కి వెళ్ళడానికి వీలు అవ్వని వాళ్ళు జిమ్ మార్నింగ్ పూట వెళ్ళలేరు కదా, కొంతమంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళలేని వాళ్ళు కనీసం ఎర్లీ మార్నింగ్ అయినా లేచి ఒక 1 అవర్ అయినా ఇంట్లో అయినా ఇట్లాంటి వర్కౌట్స్ అయితే చేసుకొని కొంచెం హెల్త్ని కాపాడుకుంటూ ఫిట్నెస్ని కాపాడుకుంటూ యాక్టివ్గా అయితే ఉండండి అనమాట. మనం చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు. అంటే మన ఎక్విప్మెంట్స్ లేకుండా, అంటే జీరో ఎక్విప్మెంట్స్తో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తా, చేద్దాం. ఫస్ట్ అయితే ఇట్లాంటివి ఒక 4 బ్రిక్స్ తీసుకోండి. ఇట్లాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. మరీ హైట్ ఏం అవసరం లేదు, కింద ఇది కూడా ఉంది, ఇది ఇంత మాత్రం హైట్ అయితే సరిపోతుంది అనమాట. 4 బ్రిక్స్ తీసుకొని, లేదా బ్రిక్స్ అనే కాదు, ఒక ఇంత హైట్లో కనీసం ఒక 2 ఫీట్స్ ఒక 2 ఫీట్స్ ఉండే హైట్లో ఉండేది ఏదైనా బెంచ్ కానీ, స్టూల్ కానీ, లేదా కుర్చీ కానీ ఇట్లాంటిది ఏమైనా తీసి పెట్టుకోండి. ఇవి ఇన్క్లైన్ పుషప్స్ అనమాట. మన అప్పర్ చెస్ట్కి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ పుషప్స్ కొట్టేటప్పుడు ఏంటంటే మన చెస్ట్ ఒకటే కాదు, ట్రైసెప్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది, మన షోల్డర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కాకపోతే కరెక్ట్ పొజిషన్ పెట్టి మన చెస్ట్నే ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి మనం. ఈ హ్యాండ్స్ అనేవి కరెక్ట్ పొజిషన్ పెట్టకపోతే చెస్ట్ మీద ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. షోల్డర్స్ మీద ఎక్కువ బ్రాడ్ పెట్టామంటే షోల్డర్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. కరెక్ట్ లెంత్ తీసుకోవాలి. చెస్ట్కి లెంత్ అనేది ఎంత పెట్టాలంటే మ్యాక్సిమం లెంత్ చూడండి, ఇట్లా పెట్టామా ఇది అంతే చాలు, ఇంత లెంత్ సరిపోతుంది. ఈ లెంత్ సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఇవి మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని లెంత్ తీసుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్నామా. ఈ హ్యాండ్స్ మన లోయర్ చెస్ట్ ఉంటుంది కదా, మన లోయర్ చెస్ట్ అక్కడ దాకా రావాలన్నమాట. లెగ్స్ దగ్గర పెట్టుకుని స్లోగా 1 2 3 4 5 6 7 8 9. ఇట్లాగా మనకు ఎన్ని వస్తే అన్ని, అట్లాగా మనకు ఎంత కౌంట్ వస్తే అంత అనమాట. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇదే ఫస్ట్ టైం. కొంతమందికి అసలు మామూలుగా పుషప్స్ కూడా రాదనమాట, పుషప్స్ కొట్టడం కూడా చేయలేరు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, పుషప్స్ ఎలా అలవాటు చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తా. పుషప్స్ అసలు రావట్లా, ఒక్కటి కూడా చేయలేకపోతున్నాం పొజిషన్ పెట్టి, ఎలా చేయాలి, పుషప్స్ ఎలా అలవాటు చేసుకోవాలి. మ్యాక్సిమం పుషప్స్ కొట్టాలంటే కొంచెం మనకు హ్యాండ్లో స్టామినా ఉండాలి మంచిగా, కొంచెం ఫిట్నెస్ బాగా వస్తే పుషప్స్ అనేవి వస్తాయి అన్నమాట. పుషప్స్ కానీ పులప్స్ కానీ ఎలా అలవాటు చేసుకోవాలి చూపిస్తా అది కూడా. ఇవి ఎలా చేయాలంటే మ్యాక్సిమం కొంతమంది చేయగలిగే వాళ్ళు ఉంటారనమాట. బిగినర్స్ అయినా సరే, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా కూడా కొంతమంది చేసేస్తారు పుషప్స్. ఇవి కనీసం ఒక 5 సెట్స్. మన ఫస్ట్ రౌండ్ ఎన్ని వచ్చాయో, ఫస్ట్ స్టార్టింగ్ ఒక 15 వచ్చాయనుకోండి, 15 కొట్టగలిగాం, అది మన స్టామినా. 15 పుషప్స్ చేయగలిగాం. అదే 15 5 సెట్స్ చేయాలి. 5 సెట్స్. ఇప్పుడు ఫస్ట్ 15 కొట్టాం, సెకండ్ సెట్కి 15 రాకపోవచ్చు, 10 అట్లా వస్తాయి, లేదా 8 ఇంకా తక్కువే రావచ్చు, లేదా అట్లా 12 రావచ్చు, అట్లా వస్తాయి అనమాట. మీరేం చేస్తారంటే ఎన్ని వస్తాయో నాన్ స్టాప్గా అన్ని కొట్టేసేయండి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్, అంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మిగతా 4 కానీ 3 కానీ 5 కానీ ఫినిష్ చేసేసేయండి. అట్లాగా 5 సెట్స్ ఫినిష్ చేసేసేయండి. ఇవి ఇన్క్లైన్ పుషప్స్, అప్పర్ పుషప్స్ అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ పుషప్స్, అంటే మామూలు డిప్స్ అనమాట. అంటే లెగ్స్ కింద హైట్ ఏం పెట్టుకోకుండా అది కూడా సేమ్ ఇట్లానే చూపిస్తాను నేను కూడా. ఇప్పుడు సేమ్ ఇంతే, కాకపోతే లెగ్స్ కింద హైట్ ఉండదు అంతే. నెక్స్ట్ డిక్లైన్ పుషప్స్ ఎలా చేయాలి అది కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే
అసలు పుషప్సే రాని వాళ్ళు ఎలా అలవాటు చేసుకోవాలో చెప్తాను కదా, అది లాస్ట్లో ఎండింగ్లో అయితే చెప్తా. ఇవేంటంటే ఈ ఫ్లాట్ పుషప్స్ అనమాట, అంటే మన మిడిల్ చెస్ట్కి. ఇవి కూడా సేమ్ అట్లానే 5 సెట్స్, సేమ్ లెంత్, ఇందాక ఇదే లెంత్ ఇట్లాగే తీసుకోవాలి. ఇందాక తీసుకున్నాం కదా ఇంట్లోకి, సేమ్ అంతే అనమాట. అట్లానే తీసుకొని చెస్ట్ కూడా మన లోయర్ చెస్ట్ ఇందాక ఎట్లాగైతే, లోయర్ చెస్ట్ ఎట్లాగంటే ఇట్లా ఉండకూడదు, మన లోయర్ చెస్ట్ ఇట్లా రావాలి. ఇది పొజిషను. స్లోగా 2 3 4 5 6 7 8 ఇంట్లో ఉన్నప్పుడే కాదు, మనం చేసేది ఏంటంటే ఒక్కోసారి ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాం, అలవాటు చేసుకుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు సపోజ్ చేస్తున్నాము, ఊరు లేదా మన సొంత ఊర్లో ఉన్నప్పుడు జిమ్కి వెళ్తుంటాము, చేస్తుంటాం, వర్కౌట్స్లో ఉంటాం. ఇంకోటి ఊరికి వెళ్తాం, ఎక్కడికైనా బయటికి ఊరికి వెళ్ళినప్పుడు స్కిప్ చేసేస్తూ ఉంటాం వర్కౌట్స్. నేను కూడా స్కిప్ చేశాను, 2 రోజులు స్కిప్ అయింది. కాకపోతే కొంచెం కుదరలేదు, అసలు కుదరినప్పుడు మనం ఏం చేయలేం. కానీ టైం దొరికినప్పుడు కంపల్సరీ వర్కౌట్ అయితే చేయండి. కనీసం ఈ పుషప్స్ అయినా హెవీగా ఒక్కొక్క వేరియేషన్ 5 సెట్స్, నేను ఇందా చెప్పినట్టు 5 సెట్స్ పులప్స్ కొట్టడం. ఏదైనా వెయిట్స్ ఉంటే బైసెప్ ట్రైసెప్ చేసుకోవడం, బాడీని అంతా పంపింగ్లో పెట్టుకోండి. కనీసం మనం వర్కౌట్స్కి వెళ్ళిపోయేదాకా, జిమ్కి వెళ్ళేదాకా అట్లా చేసుకుంటూ ఉండండి. కనీసం వదిలేస్తే ఒక్క ఫిట్నెస్ అనేది మనం కష్టపడి చేసుకునేది పోతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఫ్లాట్ కూడా ఒక 200 ఖతం చేసేసి, నెక్స్ట్ డిక్లైన్ లోయర్ చెస్ట్కి ఎలా పుషప్స్ కొట్టాలి. మనం ఇందాక చేసింది ఇది అప్పర్ చెస్ట్, ఇప్పుడు ఇది, తర్వాత లోయర్ చెస్ట్కి చేద్దాం. బ్రిక్స్ ఇందాక మనం ఇంక్లైన్ చేసేటప్పుడు లెగ్స్ కింద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డిక్లైన్ చేస్తాం, చేయి కింద పెట్టుకోవాలన్నమాట. లెంత్ ఇందాక మనం పుషప్స్ కొట్టేటప్పుడు ఎలా అయితే లెంత్ తీసుకున్నామో సేమ్ ఇదే, ఈ లెంత్ అనమాట. ఈ లెంత్ తీసుకొని ఇది ఈ లెంత్ అనమాట. ఈ లెంత్ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ 5 సెట్స్. కౌంట్ కూడా ఫస్ట్ ఎలా చేసామో ఇంక్లైన్కి, ఫ్లాట్కి ఎలా చేసామో దీనికి కూడా అలానే చేయాలి. 1 2 3 4 5 6 7 8. మన చెస్ట్ పంపు ఇలాగ ఉందన్నమాట. ఉప్పినాయి ఎక్కడ ఉప్పేసినాయి. చేయాలి. మనం ఒకటి చేసే తప్పు ఏంటంటే, మ్యాక్సిమం అంటే ఒకప్పుడు నేను కూడా చేసిన తప్పు ఏంటంటే, వర్కౌట్స్ స్టార్ట్ చేస్తాం, కొంచెం రిజల్ట్ వచ్చేటప్పుడు ఆపేస్తాం. అది ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, మనం అస్సలు చేయలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో, అండ్ హెల్త్ అసలు ఇష్యూ ఉన్న పరిస్థితిలో తప్ప రేపు వెళ్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా స్కిప్ చేసిన డేస్ అయితే ఉంటాయి అన్నమాట. అలా చేయొద్దు. మ్యాక్సిమం అలా చేసి మీ వర్కౌట్స్ కంటిన్యూషన్ని పోగొట్టుకోవద్దు, అండ్ ఫిట్నెస్ని అసలు పోగొట్టుకోవద్దు. నేనైతే ఆపా, నేను కూడా అట్లనే రేపు చేద్దాం, ఎల్లుండి వెళ్దాం జిమ్కి, రెస్ట్ తీసుకుందాం, అట్లా ఆపేసి. నమ్ముతారా, నేను అసలు ఒక్కసారి అయితే ఒక టైంలో 2.5 years జిమ్ ఆపేసా, కంటిన్యూగా ఆపేసి బాగా తిని లావైపోయా సార్. అలాంటి పరిస్థితి అసలు తెచ్చుకోవద్దు, జిమ్ ఆపొద్దు, వర్కౌట్స్ ఆపొద్దు.
వచ్చిన రిజల్ట్ని అసలు పోగొట్టుకోవద్దు. ఫస్ట్ కొంచెం హార్డ్గానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, కానీ వర్కౌట్ చేయడము అలవాటు అయిపోయిందంటే మాత్రం అసలుకి ఏమనిపించింది అనమాట. ఇడు మా కొడుకు పొడ్డోడు వర్కౌట్ చేసేదానికి వచ్చాడు. వీడు రా వర్కౌట్ చేస్తాను కూడా చేద్దాం ఉండు. మనోడు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో ఉన్నాడు. వీడియోలో హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ చేద్దాం. 3 4 5 6 7 8 చేయాలి, ఇంకా 9 ఇంకా చూడు. ఇప్పుడు ఆ హ్యాండ్తో షర్ట్ ఇప్పు 6 ప్యాక్ చూపి, 6 ప్యాక్ చూపి. చూపి 6 ప్యాక్ చూపి. కండలు చూపి బాగా పెట్టు, ఎటు పెట్టు. ఏ 6 ప్యాక్ ఏంటిదా పోయిందా? చూపి 6 ప్యాక్. పోజు పెట్టు. చూపి కండలు చూపి. ఇప్పుడు చూపి కండలో. బైసెప్ చూపి, బైసెప్ కండలో. బైసెప్ ఇట్ట. ఇందాక నేను చెప్పా కదా, పుషప్స్ అసలు ఒక్కటి కూడా రాదు. ఎలా ప్రాక్టీస్ చేయాలి, పుషప్స్ని ఎలా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ అసలు మామూలుగా పుషప్స్ అంటే ఇది ఇలా కొడతాం పుషప్స్, ఓకేనా? ఇది ఇలా చేస్తాం. కొంతమంది ఇలా దిగుతారు కానీ లేలేరు, ఇదైపోద్ది పొజిషన్, పైకి లేలేరు. అప్పుడు ఏం చేయాలంటే, ఇది పుషప్ పొజిషన్ కదా, బెంచ్ చేయండి, నీస్ బెంచ్ చేయండి. నీస్ బెంచ్ చేసి ఈ లెగ్ ఇట్లా, లేదా ఈ లెగ్ అయినా ఇట్లా, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అట్లా పెట్టుకొని హ్యాండ్స్ కొంచెం దగ్గర తీసుకోండి. అంటే బెండ్ అవుతాం కాబట్టి బెండ్ తీసుకొని మనం మామూలు పుషప్ పొజిషన్ అన్నమాట. ఇట్లాగా 1 2 3. ఇది కూడా రావట్లా, ఇట్లా చేయడానికి కూడా హ్యాండ్స్ లెయ్యట్లా. ఫస్ట్ పనుకో, ఇట్లా పనుకొని కనీసం ఇట్లా ఏదో ఒకటి కనీసం. అసలు రావట్లేదని అసలు ట్రై చేసేది వదిలేయడం కంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా పనుకొని ట్రై చేయండి. ఇలా పనుకొని చేసాం, ఇది కొంచెం వస్తుంది. 1 వీక్ చేసాం, కొంచెం ఈజీగా ఉంది. ఇది తర్వాత ఇది, ఆ తర్వాత పైన వెయిట్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎట్టకేలకి మన 600 పుషప్స్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. పంప్ అయితే ఒక రేంజ్ కదా, ఇవి వచ్చాం. మనం బెంచ్ ప్రెస్ చేసినప్పుడు జిమ్లో ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది పంపు. ఈరోజుకైతే ఇంతే గాయ్స్. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కలిసి కుమ్మేద్దాం, వర్కౌట్స్ చేసేద్దాం, బాడీని తెచ్చేద్దాం. డబ్బాయి.